బట్ వాళ్ళు ఒక్కసారిగా అసలు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదైనా మంచి హోమం చేయించండి సినిమా ఇండస్ట్రీ చేయించారు కదండి, చేయించారు. మురళీమోహన్ గారు అవును, చేయించారండి. అసలు ఒక్కసారి స్పేస్ అండి. మళ్ళీ అలాంటి యాక్టర్స్ ఇప్పుడున్న ఈ కామెడీ సెటప్స్ అంటే మీరు ఎంజాయ్ చేస్తారు. జయప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్, మల్లికార్జునరావు మాయమైపోయారు. అలా మాయమైపోయారండి. మల్లికార్జునరావు గారు, శ్రీహరి గారు చిన్న మల్లికార్జున గారు మీరు ఎక్కువగా వంశీ గారి ఆశ్రమం కదా, అప్పుడు రమణ మహర్షి ఆశ్రమం లాగా వంశీ గారి ఆశ్రమం మేడ మీద మహాలింగపురంలో ఇళయరాజు గారి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ అంటించి పుస్తకాలు. నేను అనేది ఒక యాంగిల్ ఆఫ్ కెరీర్ ని కనుక మీరు తీసుకుంటే, అంటే మీరు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే, సరే ఎత్తుపల్లాలనండి, సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ప్రతి వాళ్ళ కెరీర్లో ఉన్నవే. మీ కెరీర్గా గనక మీరు ఆలోచిస్తే ఎక్కువ పర్సంటేజ్ మీరు సాటిస్ఫాక్షన్కి ఇస్తారా, సంతృప్తికి ఇస్తారా, అసంతృప్తికి ఇస్తారా సార్? సంతృప్తికేనా? సో యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ కెరీర్. అన్హ్యాపీనెస్ ఎప్పుడు లేదు. ఇన్ని రోజుల్లో మీరు ఎక్కువ బిజీగా ఉన్న పర్సంటేజ్ ఎంత ఉంటుందండి? చాలా తక్కువ ఉంటుందండి, 10 years ఉంటుందేమో. మీరు ఆల్రెడీ 35 అయిందా, 35 ఏళ్ళు అయిందా ఇండస్ట్రీకి వచ్చి? అవుద్దండి. మహర్షి ఇప్పుడండి, మహర్షికి ముందు వచ్చాను. అయితే 40 అయ్యింది 35-40 దగ్గర 40 ఏప్రిల్ రెగ్యులర్ గా ఉండలేదు కానీ వచ్చి వెళ్ళిపోవడాలు, మళ్ళీ 6 నెలల తర్వాత రావడాలు, ఇలా అన్ని కలిపి 40 మోర్ దెన్ 40 నా లెక్క ప్రకారం ఉంటుందండి. 100% 40 years ఇండస్ట్రీ. 40 years ఇండస్ట్రీ. మీరు అసలు ఇంతమంది, చాలా మంది రాజకీయాల వైపు పరిగెట్టారు, ఉపన్యాసాలు ఇచ్చారు, అన్ని చేశారు. మీకు ఎప్పుడు రాజకీయాల వైపుకి వెళ్దామని అనిపించలేదా? నాకు ఇష్టం లేదు, నాకు తెలియదు కూడా అది. అవునా? స్క్రీన్ మీద నటించగలం కానీ అక్కడ నటించలేదు. మీరు ఈస్ట్ వెస్ట్, గోదావరి నీళ్లు, వెటకారాలు, కోడిపుంజులు, భోగమేళాలు, ఇవన్నీ రికార్డ్ డాన్సులు, ఇవన్నీ కామన్. దాంతోపాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలు అవి. ఈస్ట్ వెస్ట్ అంటే ఒకప్పుడు లేవండి, ఒకప్పుడు అంత లేదు. ఇవి విజయవాడ, గుంటూరు ఇటు సైడే ఉండేదేమో. ఇప్పుడు టీవీలు రావడం, న్యూస్ రావడం, మొత్తానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత కొత్త వాళ్ళకి ఆయన సీట్లు ఇచ్చి యంగ్స్టర్స్కి అలా అప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. అంతే తప్ప ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగి అది జరుగుతుందని చెప్పి ఆవేశాలు అయిపోగానే నెక్స్ట్ డే నుంచి అతను మనం ప్రెసిడెంట్, మనం మామూలు ఎవరి పనులు ఇంకేం ఉండేవి కాదు. ఆడ ఆ గ్రూప్, ఈడి గ్రూప్ అనేది లేదు. అదే మన్నాడు నుంచి ఇంకేముంది, మన్నాడు నుంచి ఉండేది కాదు. కాబట్టి ఇది ఎవరు పట్టించుకుంటారు, పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఎమ్మెల్యే అంటే మాకు కనపడ్డాను ఒక ఫీలింగ్ ఉండింది. ఎమ్మెల్యే అంటే కనపడ్డానా? తెలియదు మాకు. అవునా? ఎమ్మెల్యే చేతి ఏ పనులు చేయించుకోవాలో కూడా చిన్నప్పుడు ఎవరు ఏ రైతు వెళ్ళటం కానీ, మా ఊర్లో వెళ్ళటం కానీ, ఎవరు వెళ్ళాను ఇలా ఎమ్మెల్యే గారు కలిసాను అనేది ఏమి లేదు. మీరే ఇలా ఉంటే, అంటే మరీ ఆ రోజున రైతులు ఇప్పుడంటే బాగా తెలివి మీరిపోయారు అనుకోండి, అప్పుడు మరీ అమాయకంగా ఉండేవారు కదా. మరి ఈ ఎలక్షన్లు గట్ట ఈ మధ్య బాగా ముమ్మరంగా జరిగాయి కదా, మీ ఊరు వెళ్ళారా మీరు? లేదండి, ఇక్కడ ఉంది నా ఓటు. ఓకే, ఇక్కడ ఉంది మీ ఊరు. కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్ళారు, వాళ్ళ ఊళ్ళు వెళ్ళారు, ఓట్లేసి మరీ వచ్చారు. అవునవును, ఎక్కడి నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు కదా. అవును, దేశ విదేశాల నుంచి వచ్చారు, లక్షలాది మంది వచ్చారు, లక్షలాది మంది. అసలు మరి మీ ప్రాంతం నుంచి మీరు ఎప్పటికప్పుడు కనుక్కోవడం, ఏంటి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి కొంతసేపే. అంతేనా? అసలు రాజకీయాల మీద మీకేమి రకంగానే ఇంట్రెస్ట్ లేదండి? అంటే మీ ఫ్యామిలీలోనే లేదండి, అసలు మీకు లేదా? మా ఫ్యామిలీలో లేదు. మీరంతా పీస్ లవింగ్ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి అని అనుకోవడం అంతే. ఎవరు వచ్చినా కానీ అందరూ బాగుండాలి. అదేలేండి, కుల మత భేదాలు లేకుండా. బట్ అందరూ అనుకోవాలి కదా అలాగా. కోరుకునేది అంతే కదండి, ప్రజాసేవ చేయడానికే కదా. అవును, ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యాడంటే ప్రజాసేవ, ఊరికి సేవ చేయాలి.
ఎమ్మెల్యే చేయాలి, చీఫ్ మినిస్టర్ చేయాలి, ప్రధానమంత్రి చేయాలి, బాగా చెయ్యాలనే కదా మనం. అంతే కదా ఎన్నుకునేది, గెలిపించుకునేది. పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వెళ్ళి అక్కడ 21కి 21 సాధించి డిప్యూటీ సీఎం అయి మీకు ఎలా అనిపించిందండి? గొప్ప 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 విషయం అండి అది. 100% సాధించాడు. పైగా ఆయన ఆ పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు, జనంలోకి వెళ్ళాడు. ఇది సినిమా ఫీల్డ్ స్మూత్గా హాయిగా ఉండేది కదండి. మరి అందులో ఎండనబడి తిరిగి మాటలు పడి కష్టే ఫలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. కొత్త పాట ఇది, కృష్ణ భగవాన్ రచన. అయ్యో, మీకు బాగా ఏమైనా కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారు? చేశాను ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పాను, ఆయన అన్ని గుర్తెట్టుకున్నాడు. అవునా? చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ చేస్తుంటే, మీరు రైటర్ కదా భగవాన్ గారు, వేషాలు కూడా వేస్తున్నారు. వేషాలు వేస్తానండి, బలవంతపు రైటర్ నేను, అంత పెద్ద రైటర్ బాగా మాడతాను. మామూలు నార్మల్ ఇదిలోనే అదే హీరోని అన్న ఫీలింగ్స్ గట్టి ఏముండవు తనకి. చాలా జనరల్ హ్యూమన్ బీయింగ్, వెరీ జనరల్. కథ చెప్పారా ఇప్పుడు? ఏమైందా కథ మరి? ఆయనకి ఇష్టమైన 4 సినిమాలు చెప్పాడు ఆయన. ఈ చూడండి, ఈ కథకి ఉపయోగపడితే చేద్దామని. ఆయనది యాక్చువల్గా కథలో డల్ క్యారెక్టర్. ఓకే, డల్ క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదు, ఎందుకో ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు. ఎవరు చెప్పినా బాగుంటలేదంటే ఎవరో ఫోన్ చేసి కృష్ణ భగవాన్ అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన వచ్చి కూర్చుని విని బాగుందని కొన్ని సినిమాలు కూడా సజెస్ట్ చేశారు. అవునా? డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా. డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకడు రక్షిస్తాడు. ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక జగపతి బాబు గారు లాంటి వ్యక్తి. నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను, నేను చచ్చిపోయినప్పుడు చచ్చిపోంటాడు. బో, మంచి పాయింట్ అండి. చెప్పాను, ఎయిటింగ్లో తీసేయండి. మంచి పాయింట్. పవన్ కళ్యాణ్ గారు చేద్దాం ఉన్నారా దాన్ని? చేద్దాం. అవునా? మరి ఎందుకండి కార్యరూపం దాల్చలేదు? ప్రొడ్యూసరు చేసుకురండి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ ప్రొడ్యూసర్ నాకు ట్రైన్ ఎక్కించాడు. చేసుకుని వస్తానండి, కథ మీద అనిపించుకుంటే బాగుంటుంది అన్న. అదేంటిది? అడ్వాన్స్ ఇవ్వాలి కదా, ఇంకా కథ నాదే కదా. అవును, మీద అనిపించుకోండి అన్న. మీద అనిపించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మందే అని అదే అనిపించుకోండి అని. మీకు మీ వెటకారం ఆయనకి అర్థమైందో లేదో? తర్వాత అర్థమైందా? అర్థమైంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.